దునో తెలియజేయ. ప్రభువా నీ తోడు నీ నీడలోనే, ప్రభువా నీ తోడు నీ నీడలోనే నే నిలబ్రతుకుచున్నానయ్యా, నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనే బౌదునో తెలియదేసయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలన్నీ ఎదురొచ్చినా, అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలన్నీ ఎదురొచ్చినా, ఆశ్రయమైన నిన్ను వెంబడించి, ఆశ్రయమైన నిన్ను వెంబడించి నే నిలబ్రతుకుచున్నానయ్యా, నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనే మౌదునో తెలియదేసయ్యా. ప్రభువా నీ తోడు నీ నీడలోనే, ప్రభువా నీ తోడు నీ నీడలోనే నే నిలబ్రతుకుచున్నానయ్యా, నే నిలబ్రతుకుచున్నానయ్యా. ప్రార్థన చేసుకున్నామన్నా. దేవుని వాక్యం కొరకు మనం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రభానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవ, మహిమగల దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారమును తండ్రి ప్రభా మీరు మమ్మల్ని దాటించి ప్రభా మరొక 6 దినములకు ప్రవేశించారు తండ్రి. ఓ యేసయ్య నీకు వందనాల తండ్రి. నాయన తండ్రి ప్రభా మరొక్కసారి తండ్రి ప్రభా నాయన జూమ్ మీటింగ్ లో ప్రభా మమ్మలను ప్రాణప్రాప్తులుగా నాయన మీరు మమ్మలను ఆశీర్వదించి నడిపించుంటారు. ఈ ఉదయ కాలమందు తండ్రి ప్రభా నాయన మరి ఈ లోకము ఇంకా నిద్రమత్తలో ఉన్నప్పటికీ తండ్రి ప్రభా ఉదయ కాలం తండ్రి మమ్మలను ప్రభా మేము తండ్రి ఉదయమున లేచి నీ వాక్యం వినడానికి మమ్మలను ఏర్పరిచిన ప్రభా ఈ దినానికై నీకు స్తోత్రం తండ్రి. ఈ దినమున తండ్రి దైవజనులు తండ్రి ప్రభా మీరు ఏర్పరచుకున్నారు తండ్రి ప్రభా నీకు వందనాలు తండ్రి ప్రభా. ఎంత అదృష్టము తండ్రి ప్రభా అయినా తండ్రి ఇంత గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చినందుకు నీకు పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నా ప్రభా. చెప్పబోయే మీ దాసులను తండ్రి ప్రభా సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. వారు ప్రతి మాట చెప్పే మాటను ప్రభా వారి నోటి ద్వారా వస్తున్నటువంటి ప్రతి వాక్యం మా హృదయంలో భద్రపరచుకోవడానికి కృప చూపండి ప్రభా. ఇంకా ఎవరైనా తండ్రి ప్రభా రాలేకపోయింటే ప్రభా వారిని తండ్రి త్వరగా వాక్యం లోప తండ్రి ప్రభా వారిని జూములకు తీసుకురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. స్తోత్రం తండ్రి మీకు వందనాలు. ఈ దినమంతా తండ్రి మీరు చెప్పబోయే ఆ వాక్యము మా జీవితాలను ఈ దినమంతా ఆశీర్వాదకరంగా ఉండలాగని మీ కృప దయచేయమని చెప్పబోయే నీ దాసుని మరుగుపరచమని యేసు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మహాకృపను బట్టి ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి సిస్టర్ గారు, సిస్టర్ రూపా సువర్ణక్ గారు మన అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం అండి. సిస్టర్ రూపా సువర్ణక్ గారు మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు, వీరు అనంతపురం సమీపంలో సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపరులుగా పనిచేస్తా ఉన్నారు. వారు 3 పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. వీరు అనంతపురంలో నివసిస్తా ఉన్నారు. మరి అదే కాక రూపా సుహాసనక్ గారు మన జూమ్ మీటింగ్ దీనికి కోర్ కమిటీ సభ్యురాలు. అక్క వెల్కమ్ అక్క, ప్లీజ్. థ్యాంక్ యూ అండి. కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. మీ అనుదినము అందరి పక్షంగా మీరు చేస్తున్న మరి మానక చేస్తున్న విజ్ఞాపనలకై ప్రార్థనలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మహాకృప చేత
ఈ దినము మరి సజీవ లెక్కలో మన అందరినీ ఉంచి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి మరైన జీవం కలిగిన వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన ధన్యతకై కూడా మరి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మరి ఎప్పుడు దేవుడు ఈజ్ ఆల్వేస్ ద సేమ్. ఆయన నిన్న నేడు నిరంతరముగా ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్ను నన్ను మనకు అనుగ్రహించిన కుటుంబాల్ని, సంఘాన్ని, పరిచర్యల్ని అన్నిట్లో కూడా ఉన్నవాడైన దేవుడే మరి ఎడతెగక మన చేయి పట్టుకుని మరి నడిపిస్తున్న దేవుడుగా, ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో మరి అంత్య దినాల్లో జీవిస్తున్న సంఘంగా నాట్ ఓన్లీ మనకు అనుగ్రహించబడిన పరిచర్యలను కాదు, మరి సార్వత్రిక సంఘంగా దేవుడు ఒక విషయంలో మనం చాలా జాగ్రత్త పడమని మరి పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. అది ఎప్పటి నుంచో దేవుని యొక్క గొప్ప మరి ఆయన ఆత్మలో ఒక భారం, మరి ఆయన యొక్క చాలా ప్రణాళిక, ఆయనకున్న ఒక గొప్ప మరి ఆలోచనను మనం అర్థం చేసుకోవడానికి ఉదయకాల సమయంలో ఇష్టపడదాం. కంటెంట్ ఫర్ ద ఫెయిత్ వన్స్ డెలివర్డ్ టు ద సెయింట్స్ అనే అంశం మీద మనం ధ్యానించడానికి ఇష్టపడదాం. కంటెంట్ ఫర్ ద ఫెయిత్ వన్స్ డెలివర్డ్ టు ద సెయింట్స్ అంటే కంటెంట్ అంటే ఏమని ఉంటుందంటే వాక్యంలో ఆ అంశం ఎక్కడి నుంచి తీయబడిందంటే యూదా పత్రికలో 3వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నానంటే, పరిశుద్ధులైన మనకి ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం పోరాడాలి అని మాట. కంటెంట్ ఫర్ ద ఫెయిత్ వన్స్ డెలివర్డ్ టు ద సెయింట్స్. చిన్న మరి దేవుని సన్నిధిలో మరి ఆయన యొక్క కృప కొరకు ఆయన మన మధ్యలో ఎక్నాలెడ్జ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ అవర్ మిడ్స్. ఉదయకాల సమయంలో ఈ వర్చువల్ జూమ్ మీట్ రూమ్ లో మన ప్రతి ఒక్కరి గృహాల్లో కూడా దేవుని యొక్క అతి పరిశుద్ధమైన సన్నిధి మనతో కూడా ఉన్నదని ఎరిగి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ వాక్యాన్ని దేవుడు మనకి బోధించాలని, మరి మన హృదయాల్లో ఈ సత్యాన్ని ముద్రించాలని యేసు నామములో కోరుకుంటున్నాను. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు ఎఫెసీయుల అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయంలో పౌలు భక్తుడు తన యొక్క 3వ మరి ఆ యొక్క సువార్త దండయాత్రను ముగించి యెరూషలేము పట్టణానికి వెళ్తూ మరి చాలా త్వరపడతా ఉంటాడు అనమాట యెరూషలేముకు వెళ్ళడానికి. అక్కడ ఎంతో శ్రమ ఉన్నదని ఆయన ఎరిగినప్పటికీ ప్రవచనాల ద్వారా తెలిసినప్పటికీ ఆయన సిద్ధపడి యెరూషలేము వైపు ప్రయాణమై వెళ్తూ మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపిస్తాడు. ఆయన ప్రయాణం చేస్తూ మీరు వచ్చి నన్ను ఇక్కడ కలవండి అని అక్కడ పెద్దలకి. అక్కడ కలిసినప్పుడు పౌలు భక్తుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అక్కడ వచ్చిన ఎఫెసు నుండి, ఆ సంఘం నుండి వచ్చిన పెద్దలకి. 26వ వచనం, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేను మీకు సాక్ష్యము పెట్టుచున్నాను. అంటే అందరి రక్తం విషయమే నేను నిర్దోషిని అంటాడు, నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటాడు. మీ అందరి విషయంలో, నేను సువార్త ప్రకటించే విషయంలో నేను చాలా నమ్మకంగా ఉన్నాను. కాబట్టి నేను ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని ఎంతో ఖచ్చితంగా పౌలు భక్తుడు చెప్తూ, దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు. మరి ఓన్లీ కొన్ని భాగాలు కాదు కానీ దేవుని వాక్యం అంతా కూడా, వారికి అనుగ్రహించబడిన అపోస్తుల యొక్క బోధ, ఆ సత్యం అంతా కూడా మీకు తెలపకుండా నేనేమి కూడా దాచుకోలేదు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే, ఫర్ ఐ హ్యావ్ నాట్ షన్ టు డిక్లేర్ ఆన్ టు యూ ఆల్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్.
నేను అస్సలు వెనుదీయలేదు దేవుని యొక్క కౌన్సిల్ అంతా కూడా మీకు చెప్పే విషయంలో. దేవుని సంకల్పం సంఘం పట్ల, తన జనుల పట్ల, మరి మనందరి పట్ల దేవునికి ఉన్న సంకల్పం అంతా కూడా తెలుపకుండా నేనేమి కూడా దాచుకోలేదు. 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమునకు, దేవుడు తన స్వరక్తమిచ్చి, ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారని అర్థం అంటుంటది కింద. ప్రభు అని తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని. ఆ పెద్దలు అది మరి మొట్టమొదటిగా ఎఫెస్సి పట్టణంలో మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో స్థాపించబడిన సంఘాన్ని పిలిపించి పౌలు భక్తుడు ఆ పెద్దలతో చెప్తున్న హెచ్చరిక, తన వీడ్కోలు తీసుకుంటూ ఇంక మళ్ళీ నేను ఎప్పుడు మిమ్మల్ని చూడనేమో అని కూడా పైన చెప్తాడు. మరి ఏమంటాడంటే, మీ మట్టుకు మీరు మనకి దేవుని యొక్క సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా, లీడర్స్ గా ఉంచాడో ఆ యావత్ మందను విషయంలో ప్రతి ఒక్కరి గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. పర్సనల్ గా, వ్యక్తిగతంగా మీరు జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా మీకు అప్పగించబడే యావత్తు అంటే ద హోల్ చర్చ్ మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. దేవుడేమో ఎంతో గొప్ప కృపతో ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘం మీద మరి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, మీలో ప్రవేశిస్తారు. మనకు యేసుక్రీస్తు ప్రభువారు మరి వాక్యంలో మత్తయి సువార్తలో చెప్తూ ఏమంటారంటే, మనం ఒకసారి ధ్యానం చేసినాం, గొర్రె చర్మము ధరించుకున్న తోడేళ్ళు అంట. అలాంటి క్రూరమైన తోడేళ్ళు మరి మీ దాంట్లో ప్రవేశిస్తారు సంఘంలో, వారు మందను కనికరింపరు. కాబట్టి జాగ్రత్త. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకరు మాటలు పలుకు మనుషులు మీలో బయలుదేరుతురు. ఎవరి శిష్యులు? యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు. మనందరం కూడా ఒక వ్యక్తికి సంబంధించిన వారం కాదు. అంటే మేము ఈ సంఘానికి సంబంధించిన వారు, ఈ వ్యక్తికి శిష్యులం కాదు. మనందరినీ కూడా నాకు శిష్యులుగా చేయడి అన్నాడు యేసయ్య, ఏ వ్యక్తికి కాదు. అలాగా శిష్యులైన వారిని వాళ్ళు ఏం చేస్తారంటే, మరి తమ వెంట ఈడ్చుకొని పోవాలని వాళ్ళకి శిష్యులుగా చేసుకుని మరి వారు ఏర్పరిచిన వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. దే ఆర్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్పంలో లేని వారు వాళ్ళు. అంచేత ఈ సత్యము నెరిగిన నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధికి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి అంటాడు. మరి పౌలు భక్తుడు ఎఫెస్సిలో చేసిన 3 సంవత్సరాల సేవా సమయంలో రాత్రింబవళ్ళు మనం చాలాసార్లు పాట పాడడానికి ఇష్టపడతాం. రాత్రిబవళ్ళు నీ పద సేవ జీవదాయక చేయట మేలు అంట. మనం ఆ పాటలో అప్పుడప్పుడు పాడతామేమో, కానీ ఈ భక్తుడు నిజంగానే దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క పరిచర్య, ఆయన అనుగ్రహించిన సంపూర్ణమైన దేవుని సంకల్పమును ఎరిగిన వాడుగా, ఇలాంటి నేను మరి ఇక్కడ చేసిన పరిచర్య తర్వాత భయంకరమైన తోడేళ్ళు ప్రవేశించి ఆ మందని కనికరించరనే ఆ సత్యమును ఎరిగి 3 సంవత్సరాలంట ఆయన రాత్రి బాళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి, తనకి దేవుడు అనుగ్రహించిన ఆ మందలోని ప్రతి మనుషునికి
మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండు అంట. జ్ఞాపకం చేసుకోండి, నేను ఎలాగా మీకు మానక బుద్ధి చెప్పానో అవన్నీ జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండు అంటాడు. 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మను అప్పగించుచున్నాను. దేనికి అప్పగిస్తున్నాడంట? మనం ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం కాపాడగలిగే దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయనకు మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ కాపాడగలిగిన వాడు దేవుని ఆయనే. ఆయన కృపావాక్యమునకు, ఆ సత్యమునకు మిమ్మను అప్పగించుచున్నాను అంట. మనకు ఆ మాట ఎప్పుడు ఎక్కువ వింటూ ఉంటామంటే, మన ఒక ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు ఆ కుమార్తెను మరి ఆ పెళ్లి కుమారుని ఇంటి వారికి, ఆ పెళ్లి కుమారునికి అప్పగిస్తున్నప్పుడు అప్పగింతలు అంటారు చూడు. ఆ విధంగా పౌలు భక్తుడు తను విడిచి వెళ్తున్న ఎఫెసీ సంఘాన్ని ఎవరి కొరకైతే ప్రదానం చేయబడిందో ఆ సంఘము ఆయన కృపావాక్యానికి, ఆయన వాక్యము ఎల్లప్పుడూ సత్యమైనది, నిత్యమైనది. అది we can trust his word. చాలాసార్లు మనుషుల మాటలు నమ్ముతాం. కొంతమంది వారికి ఉన్న క్రెడిబిలిటీ బట్టి, వాళ్ళకున్న నమ్మకత్వాన్ని బట్టి, ఇంటిగ్రిటీని బట్టి వారు ఒక మాట ఇస్తే వాళ్ళు నమ్ముతాం. అలాగే దేవుని యొక్క వాక్యము అన్నిటికంటే నమ్మదగినది. అలాంటి వాక్యానికి, కృపా వాక్యానికి సంఘాన్ని అక్కడ అప్పగిస్తూ ఉన్నాడు. అప్పగిస్తూ ఆయన ఏమంటాడు? మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడే వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు ఆయన ఆ దేవుడు. సంఘము క్షేమాభివృద్ధి కలగాలని, పరిశుద్ధపరచబడిన వారందరిలో మనకు ఏర్పరచబడిన గొప్ప స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించడానికి శక్తిమంతుడైన దేవునికి ఆ సంఘాన్ని పౌలు భక్తుడు ఆ పెద్దలకి హెచ్చరిస్తూ జాగ్రత్తలు చెప్తూ అప్పగిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రియులకి, దేవుని సంఘము అప్పగించబడిన కాపరులకు మనం ఇలాంటి మనస్సు కలిగి మరి దేవుని సంకల్పం అంతా కూడా ఎరిగిన వారంగా అన్ని సమస్తం ఇచ్చేసాను అంటాడు. టు బ్రింగ్ ద ఫుల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. నేను విడిచి వెళ్ళిన తర్వాత ఒక ప్రమాదం పొంచి ఉంది కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా స్పష్టంగా ప్రమాదాల గురించి మరి చాలా స్పష్టంగా తన పరిశుద్ధ లేఖనంలో రాయించి, ఆ ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా జాగ్రత్తగా మనకి బయలుపరిచినట్టుగా వాక్యంలో, సత్యంలో చూస్తాం. మరి వాటి ఆ భయంకరమైన వంకర మాటలు చెప్పి మందని కనికరింపకుండా దేవుని శిష్యులను తమ శిష్యులుగా చేసుకునే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. వాళ్ళు మన విశ్వాసాన్ని మరి ఆ యొక్క ప్రభు వైపు చూచే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన ఆయన వైపు మరి మన యొక్క మనస్సులు తిప్పివేసి వారి వెంబడించే వారిగా మన విశ్వాసాన్ని కంటామినేట్ చేసేవాళ్ళుగా ఉంటారు. అంటే పాడు చేసేవారుగా, మన దృష్టి మలిచేవారుగా, మన యొక్క డెలిజెన్స్, మన యొక్క మరి ఆ ఫెయిత్ఫుల్నెస్ ని దేవుడి వైపు నుంచి మళ్ళించి తమ వైపుకు తిప్పుకునేవారుగా ఉంటారు. కాబట్టి జాగ్రత్త అంటే హెచ్చరిస్తూ మన దేవుని యొక్క కృప వాక్యానికి అప్పగిస్తున్నట్టుగా చూస్తున్నాం.
ఎప్పుడైతే ఆ వాక్యమే దేవుని వాక్యం, అందుకే ఇంత విరివిగా ప్రతి ఉదయం కూడా మన మధ్యలో తన యొక్క దైవజనుల ద్వారా దేవుడు మన మధ్యలో మరి విరివిగా విత్తుచున్నాడు మన హృదయాల్లో. మనకి క్షేమాభివృద్ధి కలగడానికి, వ్యక్తిగతంగాను కుటుంబాలుగా సంఘాలుగా దేవుని సన్నిధిలో క్షేమాభివృద్ధి కలగడానికి, మన స్వాస్థ్యం అనుగ్రహించడానికి శక్తివంతుడైన దేవునికి పౌలు భక్తుడు అక్కడ సంఘాన్ని అప్పగిస్తున్నట్టుగా చూస్తాం. కంప్లీట్ గా దేవుని యొక్క కృపా వాక్యానికి ఆయనకి మనం అప్పగించబడాలి అని కమిట్ చేస్తున్నాడు ఆయన వాక్యానికి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకో మాట రాస్తాడు, 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఇంగ్లీష్ లో 11వ వచనం ఏమని స్టార్ట్ చేస్తాడంటే, 4వ అధ్యాయం 11వ వచనం, and he gave some apostles and some prophets and some evangelists and some pastors and teachers అని స్టార్ట్ చేస్తాడు. కానీ మనకి జాగ్రత్తగా గమనిస్తే మరి తెలుగులో కొంచెము పైన కింద అయింది. అది 11th వర్స్లో ఏమంటాడంటే, మనందరము విశ్వాస విషయములోను దేవుని కుమారునికి గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుపుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరు కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను అని ఉంటాయి. క్రీస్తు సంఘముగా మనందరం కూడా ఆయన శరీరముగా క్షేమాభివృద్ధి చెందుటకు దేవుడు అనుగ్రహించబడిన గొప్ప ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, ఆ పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన మనలో అప్పుడు ఇప్పుడు కూడా ఆయన కొందరి అపోస్తులుగా, కొందరి ప్రవక్తులుగా, కొందరి సువార్తికులుగా, కొందరి కాపరులుగా, ఉపదేశకులుగా దేవుడు నియమించాడు. ఎంచేత మనందరం కూడా విశ్వాస విషయములోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు. దేవుని యొక్క మహా సంకల్పం ఏంటంటే, మన ఒక్కొక్కరి విషయంలో మనందరం కూడా ఆయన మనకు అప్పగించబడిన ఒక్కసారే మనకు పరిశుద్ధులకు అప్పగించబడిన ఆ విశ్వాస విషయములో ప్రతిరోజు కూడా దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములోను వన్నెస్ రావాలి, ఏకత్వం రావాలి. పలు విధములైన బోధలు, అబద్ధ బోధలు, ఎవరికి ఇష్టమైన బోధ వారు చేసుకున్న దినాల్లో జీవిస్తున్నాం మనం. అప్పుడు హెచ్చరించబడినట్లుగా మరి క్రైస్తవ సంఘము, పరిశుద్ధ సంఘము, దేవుని యొక్క రక్తము చేత కొనబడిన సంఘము చాలా అమూల్యమైనది. కాబట్టి దేవుని కొరకు ప్రత్యేకించబడి సిద్ధపరచబడుతున్న సంఘాన్ని మరి పాడు చేయడానికి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్న సమయాల్లో జీవిస్తున్నాం క్రైస్తవ సంఘంలో. ఆ జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. మనందరం కూడా సంపూర్ణతలోకి ఎదగాలి. ఎలాంటి సంపూర్ణత అంటే మన యొక్క వరల్డ్లీ స్టాండర్డ్స్ కాదు, ఈ లోక సంబంధమైన కొనలు కాదండి. మన యొక్కది క్రీస్తు యొక్క సంపూర్ణత వరకు మనము ఎదగాలని, సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించాడు దేవుడు. మన ప్రధాన కాపరి, మన గొప్ప కాపరి, మన మంచి కాపరి అయిన యేసయ్య తన సంఘం ఈ విధంగా ఎదగాలి, ఆ సంపూర్ణతలోకి ఎదగాలని మనకి ఈ నియమం పెట్టాడు. పరిశుద్ధులందరూ కూడా సంపూర్ణులకు ఆయన క్రీస్తు శరీరంగా మనం క్షేమాభివృద్ధి కలగడానికి మరి పరిచర్య ధర్మాన్ని ఈ విధంగా ఈ అపోస్తులకి, ప్రవక్తలకి, సువార్తికులకి, కాపర్లకి, ఉపదేశకులకి
దేవుడు నియమించాడు. ఇక్కడ కింద చూస్తే 14వ వచనం, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగా కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోయినట్లు కల్పింపడు ప్రతి ఉపదేశం ఇటు అటుకు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారై ఉండినట్లు. ఊరికే ప్రతి బోధకు కూడా చిన్న పిల్లలాగా మనుషులు చాలా మాయోపాయాల చేత వంచనతో మనని వంచడానికి, మోసం చేయడానికి, తప్పు మార్గాన్ని కల్పించడానికి చేసే ఉపదేశాలకి అటు ఇటు కొట్టుకుపోయి మనసు వికలమైపోకుండా వీరిని దేవుని యొక్క హోల్ కౌన్సిల్ ని, సత్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ద మోస్ట్ అది గోలేంటి 15వ వచనంలో అంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగడానికి దేవుని ప్రేమ కలిగి దేవుని అనుగ్రహించిన ఆ సత్యాన్ని చెప్తూ, అంటే ద మోటివ్ ఇన్ అవర్ హార్ట్ షుడ్ బి ద లవ్ ఆఫ్ గాడ్ వెన్ వి షేర్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్. మన ఉద్దేశము దేవుని ప్రేమను బట్టి, ఆ ప్రేమను పొందుకున్న వారముగా, ఆ ప్రేమ కలిగి ఇతరులకి సత్యం చెప్చూ యేసుక్రీస్తు ప్రభు వారి వలె, క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయంలో ఎదగాలని దేవుడు ఆయన సంకల్పం అని చూస్తున్నాం. అయితే మనం చూసాం మన యొక్క అంశం కంటెంట్ ఫర్ ద ట్రూత్ వన్స్ డెలివర్డ్ టు ద సెయింట్స్ అని యూదా పత్రికలో మనం చదివాం ఇందాక 3వ వచనంలో ఆఖరి భాగంలో, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. పరిశుద్ధులైన మనకి దేవుడు ఒక్కసారే అప్పగింపబడిన బోధ, దానికి ఇంకేది చేర్చకూడదు, ఇంకేది తీసివేయకూడదు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా యూనిటీ ఆఫ్ ద ఫెయిత్ కి దేవుడు మనని అందరం కూడా పరిశుద్ధులుగా ఎదగాలని కోరుతున్నాడు. దేవుని యొక్క మహా సంకల్పము, ప్రణాళిక, ఉద్దేశాన్ని బట్టి మరి ఆ కోవిడ్ టైంలో మనందరం కూడా ఈ విధంగా కూడుకున్నానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కోవిడ్ వచ్చి చేసిన ఒక గొప్ప మేలు ఏంటంటే, మనము పెంటెకోస్తు వారం, మేము బాప్టిస్ట్ వారం, మేము లూథరన్స్, లేకపోతే మేము మరి వీరి వారం వారి వారం అనే వాటి నుంచి మన మనసు మలిచి మనం క్రీస్తు వారముగా ఒప్పుకోవడానికి, క్రీస్తు నామములో మరి వర్చువల్ గా అయిన ఈ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ మీద మనందరం ఏక మనసు కలిగి కలవడానికి, ఒకరితో ఒకరు ఏక మనసు కలిగి దేవుని సన్నిధిలో ఒక కుటుంబముగా దేవుడు చేర్చి ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ప్రతిదినము ఆయన సత్యములో ఎదగడానికి ఆయన అనుగ్రహించిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు. ఇక్కడ కూడుకున్నది మనం ప్రార్థన చేసి మన కుటుంబాల్లో మేలు పొందడమే కాదు, సంఘాల్లో మనకు వచ్చిన పరిస్థితుల్లో దేవుడు విజయం ఇవ్వడమే కాదు, గాడ్స్ గ్రేటెస్ట్ పర్పస్ మనకు ఒక్కసారే అప్పగించబడిన ఆ విశ్వాసం కొరకు మనము పోరాడాలి. We should strive, we should be very careful in protecting the truth God has handed over to us over generations. ఆ తరం నుంచి ఈ తరం వరకు మరి తరతరాలుగా మనకు అప్పగించబడి గొప్ప బోధ మనం చాలాసార్లు మరి వీరందరూ విశ్వాసులు చాలా విలువైన దేవుడు ఇచ్చుంటాడు. అది బంగారం అయి ఉండొచ్చు, వజ్రాలు అయి ఉండొచ్చు, మీ భూమి పత్రాలు అయి ఉండొచ్చు. మీరు ఎవరైనా, మీరు విశ్వాసులు కదా, ఎక్కడంటే అక్కడ పాడేసుకుంటారా? వాటిని వీరి వల్ల పెట్టుకుని తాళాలు వేసుకుంటారా? ఈ మధ్యలో దొంగలు భయాలు ఎక్కువైనా భయపడిపోయి మరి చాలా మంది లాకర్స్ లో పెట్టుకుంటారు. అవన్నీ కూడా టెంపరీ అని తెలుసు. అవన్నీ కూడా దేవుని ముందు, దేవుని వాక్యం ముందు
పాట పాడుతున్నాం, బంగారం కంటే మేలిమి బంగారం కంటే వెండి కంటే నీ వాక్యం ఎంతో అమూల్యమైందని, శ్రేష్టమైందని. కానీ డు వి రియల్లీ వాల్యూ ద ట్రూత్ ఆఫ్ గాడ్? అంత భద్రపరుచుకుంటున్నామా దేవుని యొక్క ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ? ప్రతిదినము కూడా ఆ బోధకు మరి ఆ బేసిస్ అని అపోస్తుల ప్రమాణం చెప్పుకుంటున్నాం దేవుని సన్నిధిలో అందరం కలిసి. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆ యూనిటీలోకి, ఆ విశ్వాసం యొక్క ఆ యూనిటీలో ఎదగాలి. దేవుని యొక్క క్రీస్తు కుమారుని యొక్క జ్ఞానం విషయంలో ఎదగాలి. టు బికమ్ హెల్ప్ us టు గ్రో టు బికమ్ మోర్ లైక్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు వలె ఉండుటకు ఇంకా ఎదగాలి. ఎంతో వంచనతో, ట్రిక్కరీతో, కన్నింగ్గా మరి ఎన్నో బోధలు వస్తాయి. వాటన్నిటి నుంచి తప్పించబడాలని దేవుడు ఈ సత్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ బేసిస్ లో మనం యూదా పత్రికను చూడడానికి ఉదయకాల సమయంలో ఇష్టపడదాం. అందరూ మరి మెలకు ఉన్నవారు ఇది ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుందండి యూదా రాసిన పత్రిక. ఇది మనకు అనుగ్రహించబడిన సత్యము. అది ఎంతో పవిత్రమైనది, ఎంతో డైనమిక్, అది మరి ఎంతో సజీవమైనది. ఆ వాక్యాన్ని, ఆ సత్యాన్ని కంటామినేట్ చేయడానికి మన విశ్వాసాన్ని చాలా బోధలు బయలుదేరినాయి. క్రైస్తవ సంఘముగా, సార్వత్రిక సంఘముగా మన ఒక్కొక్కరికి అప్పగించబడిన ప్రతి వ్యక్తిని బట్టి మనకు అప్పగించబడిన ఈ సత్యం విషయంలో పోరాడాలి. మెయిన్ గా నూతన సంవత్సరం రాగానే మనకి ఉన్న మొట్టమొదటి చాలా మంది ఆసక్తి ఏంటంటే నాకేమి ఇచ్చాడు దేవుడిలో ఈ యొక్క నూతన సంవత్సరంలో వాగ్దానం అని ఒకటి. ఆ వాగ్దానాన్ని ఎలాగ నేను దేవుని సన్నిధిలో స్వతంత్రించుకోవాలనేది ఒకటి. నిజంగా చెప్పాలంటే సత్యం ఏంటంటే గ్రంథ వాగ్దానాలు అన్ని కూడా మనవే. అవన్నీ కూడా ప్రభువులో, క్రీస్తులో ఏమెన్ అని దేవుడు పలికి మనకు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధ లేఖనంలో ఉన్న ప్రతి గ్రంథ వాగ్దానము ఆయన వాడబారి స్వాస్థ్యమే మనదైనప్పుడు ఆయన వాగ్దానాలన్నీ కూడా మనవే. వాటికంటే ప్రాముఖ్యంగా దేవుడు మనకి ప్రేమించి తన పరిశుద్ధులకి ఒక్కసారే అప్పగించబడిన ఆ యొక్క సత్యం విషయంలో పోరాడాలని యూదా మరి ఇక్కడ భక్తుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. తను పరిచయం చేసుకుంటూ యూదా అంటాడు, మరి యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడను నైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పు రాయినది. అబ్బాబ్బా, ఎంత గొప్ప అంటే ఓపెనింగ్ వర్డ్స్ రాస్తున్నాడు యూదా. ఈ యూదా యేసుక్రీస్తు ప్రభు వారి హాఫ్ బ్రదర్. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత యేసేపు మరియమ్మకు పుట్టిన కుమారుల్లో ఒకడు యూదా. అయితే ఆయన బ్రతికి ఉన్న కాలంలో వారు యేసుక్రీస్తు ప్రభును విశ్వసించలేదు. కానీ ఆయన మరణించి పునరుద్ధానుడైన తర్వాత మరియమ్మతో పాటు ఆ మేడగదిలో ఆయన సహోదరులు కూడా ఉన్నట్టుగా వాక్యంలో అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నట్టు చూస్తాం. ఈ సహోదరుడు యేసుక్రీస్తు ప్రభు దాసుడైపోయాడు, ఆయన శిష్యుడైపోయాడు, ఆయన ప్రభుగా, రక్షకుడిగా తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన్నే వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని యొక్క ప్రేమ, ఆయన ఏమంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి మన స్టేటస్, యేసు క్రీస్తునందు భద్రం చేయబడి, అంటే ఆయనలో మనము భద్రం చేయబడ్డాం. మనందరం ఎంత గొప్ప ధన్యత. మనందరినీ పిలిచాడు దేవుడు, పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయనది. ఏమంటున్నాడంటే మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక.
గడిచిన దినాల్లోనే కాదు, క్రైస్తవ సంఘముగా పిలువబడిన వారుగా మన జీవితాల్లో దేవుని యొక్క కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించుచున్నది. దేవుడేమి పీసునారివాడు కాదు. దేవుడేమి ఆయన కనికరం తగ్గిపోలేదు. కనికరా సంపన్నుడు మన పరలోకపు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి కూడా తన బిడ్డలైన వారికి తన కనికరము, ఆయన సమాధానము, ప్రేమ విస్తరిస్తూ ఉంది. ఫస్ట్ ఆయన అనుకున్నాడంట మనకు కలిగడు రక్షణ గురించి రాయాలని విశేష ఆసక్తి గలవాడై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడి బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. మనం ఇక్కడ చూస్తే కిందగా ఇందాకే చూసాం, వాళ్ళు చొరబడతారు, మరి తోడేళ్లలాగా సంఘాన్ని అస్సలు కూడా వాళ్ళు మరి దయ చూపించరని. యు కెన్ సీ ద కాంట్రాస్ట్. దేవుడేమో కనికరా సంపన్నుడు, పరలోకమందు మన దేవుడు కనికరా సంపన్నుడు. అయితే ఆయన ప్రేమించి తన కుమారుని యొక్క స్వరక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని పాడు చేయడానికి, ఆయన నశించిపోయిన దాన్ని వెదకి రక్షించి నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారునందు అనుగ్రహించబడిన సంఘాన్ని పాడు చేయడానికి చొరబడుతూ ఉన్నట్టుగా చూస్తాం. రహస్యముగా చొరబడి ఉన్నారు 4వ వచనంలో. వారు భక్తిహీనులై రక్తహీనుల్లాగా, దేవుడు లేడు. మనం చూసాం ఒకసారి వాక్యంలో చాలా స్పష్టంగా, భక్తి అంటే క్రైస్తవునికి కొన్ని పద్ధతులు ఆచరించడం కాదు. భక్తి యొక్క రహస్యము తిమోతికి రాస్తూ ఆయన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువుగా అక్కడ మనకి చూపించినట్టుగా చూస్తాం. ఆ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు, అంగీకరించలేదు వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడగు ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందు సూచించబడిన వారు అని రాయబడింది. అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎట్లా చెప్తారంటే, దేవుడికి మనకి ఇంత కృప ఇచ్చాడు కదా, ఎంత పాపం చేసినా ఏం పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు. దేవుడు కృప, గాడ్ ఈస్ గ్రేషియస్ అని చెప్తూ ఏమంటారంటే, ఈవెన్ నువ్వు ఇమ్మోరల్ గా జీవించిన, భ్రష్టత్వంలో జీవించిన నీకేం కాదు. అంటే వారి యొక్క ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క అధికారానికి ప్రభువుగా ఒప్పుకొన్నవారు, ఇంకను ప్రభు అని పిలుస్తూ తమ శరీరాల్ని పాపానికి బందీలు చేసేసి దేవునికి ఏ విధంగా కూడా ఆయన అధికారానికి ఒప్పుకోని వారు, వేస్ట్ బాస్కెట్ లో పడవేసినట్లుగా ప్రభు అయిన యేసుని క్రీస్తుని విసర్జించిన వారు, వారు ఈ తీర్పు పొందుటకు వారు ముందే ఈ విధంగా వస్తారని మనకి రాయబడి ఉంది అని చెప్తూ ఉన్నారు 4వ వచనంలో. మీకు ఈ సంగతులన్నీ ముందే ఎరుగుదనంటే పౌలు భక్తుడు మొదట్లో అపోస్తులు బోధలో అది చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారి బోధలో ఈ విధమైన తోడేళ్ళు ఉన్నారు, ఈ విధమైన థ్రెట్ ఉంది సంఘానికి, ఈ విధమైన మరి మోసగాళ్ళు ఉన్నారు సంఘాన్ని, జాగ్రత్త 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 అని మొట్టమొదటి నుంచి కూడా దేవుని యొక్క సత్యము మనకు వివరిస్తూనే ఉంది. జ్ఞాపకం చేయగోరుతున్నాను అంటున్నాడు. మరి యేసుక్రీస్తు దేవుడు మరి పాత నిబంధనలలో ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారు నమ్మకపోయిన వారిని తరువాత నాశనం. వి సీ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, నాట్ ఓన్లీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఈ గొప్ప మరి సూచక్రియలు చేస్తూ మరి వారి మధ్యలో ఎంతో అద్భుతాలు చేస్తూ దేవుడు ఐగుప్తు దేశంలోంచి విడిపించిన వారు విశ్వసించక మరి రాలిపోయినట్టుగా, నాశనమైపోయినట్టుగా చూస్తాం. 6వ వచనంలో, మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశంలో ఆయన బంధించి భద్రం చేసి, ప్రధానత్వమును
అంటే ఆల్రెడీ దేవుడు వారికి పరలోకంలో ప్రధానత్వాన్ని ఇచ్చిన వారు, దేవదూతల్లో ఆయన సృష్టించబడిన దేవదూతలు ప్రధానత్వం ఇచ్చిన వారు నిలుపుకోలేక పరలోకంలో నుంచి త్రోయబడినట్టుగా మనం సత్యం చూస్తాం. దేవుడు, ప్రభు అయిన దేవుడు, ఆయన మహాదినమున జరుగు తీర్పు దినం వరకు వారిని కటికి చీకట్లో, ఇక్కడ చూస్తే చూడండి, నిత్య పాశములతో, నిత్యం అంటే ఎల్లప్పుడూ నిలిచి ఉండే బంధకాల్లో కట్టబడి భద్రం చేసినాడంటే దేవుడు వారు. అంటే దేవుని యొక్క తీర్పు ఇక్కడ చూస్తాం. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లున్న పట్టణములను వీరి వలె వ్యభిచారం చేయొచ్చు పరశరీరానుసారాలైన నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడను అంటే, మనందరూ చదువుతూ ఉంటాం లోతు గురించి. మరి ఆ విధంగానే మన యొక్క అక్కడ జరిగిన భయంకరమైన సొదొమ గొమొర్రా మీద కుమ్మరించబడిన అగ్ని వర్షం గురించి మనం ఇప్పుడు వరకు కూడా మనకు ఒక దృష్టాంతముగా, ఒక ఉదాహరణగా మనకి దేవుడు ఉంచున్నట్టుగా చూస్తాం. ఎందుచేత ఈ రోజుల్లో చాలా విస్తరించిపోయిన ఆ యొక్క గే మ్యారేజెస్, పురుషులు వివాహం చేసుకోవడం, స్త్రీతో ఉండడం, ఈ భయంకరమైన మరి శరీర గురించి, అలాంటి సంబంధాల గురించి దేవుడు ఎంతో క్లియర్ గా తన యొక్క తీర్పును చెప్తున్నాడు అక్కడ. ఈవెన్ సంఘాలు కూడా మరి కొన్ని చోట్ల, మరి యూకేలో చూస్తున్నాం, యుఎస్ లో చూస్తున్నాం, వాళ్ళు అంగీకరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇలా శరీరాలతో వివాహాలు చేసుకున్న వారు, అలాంటి సంబంధాలు కలిగిన వారు. అమ్మో, హౌ కెన్ వి జడ్జ్ దెమ్ అండ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ జడ్జ్డ్. దట్ ఈస్ ద ట్రూత్. ఆ ట్రూత్ కి కాంప్రమైజ్ అయిపోకూడదు. మనం కంటామినేట్ అయిపోతుంది దేవుని యొక్క సత్యము, కలంకితం అయిపోతుంది దేవుని యొక్క సత్యము. దేవుని యొక్క సత్యాన్ని కాంప్రమైజ్ చేసే పరిస్థితులు, మనుషుల యొక్క మెప్పు కోరి, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారనే భయంతో. సత్యం సత్యమే. నిత్యాగ్ని దండన అనుభవించచ్చు. నిత్య అనే మాట ఆ అగ్ని దండనకు అనుభవించి దృష్టాంతములుగా ఉంచబడను అంటాడు. 8వ వచనం నుంచి చూద్దాం. ఇప్పుడు అటువలే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. ఇప్పుడు సంఘములోనే ఉంటూ ఉన్నారు, రహస్యంగా చొరబడుతూ ఉన్నారు. దేవుని సత్యం కంటే ఎక్కువ వారు చూసే కళల గురించి వాక్యం చెప్పడానికి, లేకపోతే పంచుకోవడానికి ఇష్టపడతారు. దానికి ఏమి ట్రూత్ బేసిస్ ఉండదు, సత్యం ఒక పునాది ఉండదు. ఈ కళ, అమ్మో మాకు ఏదో దర్శనం కనిపించేసింది అని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అపవిత్రపరచుకొనొచ్చు. అంటే దే డోంట్ ఎంటర్టైన్ ఎనీ అథారిటీ ఓవర్ దేర్ లైఫ్స్. ప్రభుత్వమును నిరాకరించు, కుటుంబంలో ఉన్న దేవుడు పెట్టిన అధికారాన్ని కానీ, సంఘంలో ఉన్న అధికారానికి కానీ, సమాజంలో దేవుడు ఇచ్చిన ప్రభుత్వానికి కానీ వాళ్ళు నిరాకరిస్తారు. దే విల్ నాట్ కమ్ అండర్ ద అథారిటీ ఆఫ్ ఎనీవన్. ఇష్టపడరు, నిరాకరిస్తూ కంప్లీట్ గా మహాత్ములను అని మూడు మాటలు దేవుని యొక్క మహిమలు కానీ దూషిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ కాంట్రాస్ట్ గా ఏమని చెప్తున్నాడు అయితే ప్రధాన దూతైన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అని. అంటే మనం విశ్వాసులమని అనవసరంగా కూడా ఎవరిని దూషించకూడదు. అంత జాగ్రత్తగా ప్రధాన దూతైన మికాయేలు కూడా అపవాదితో, అంటే కింద సాతానుతో వాదించుచు మోషే యొక్క అంతవరకు రాశాడు. ఎందుకు వాదించారు, ఏది, అది మనకు అవసరం లేదు. సత్యం ఎంతవరకు బయలుపరచబడాలో, సంఘానికి ఎంత క్షేమాభివృద్ధి కలిగిస్తుందో
అంతవరకే దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో బయలుపరిచాడు. అది జ్ఞాపకం చేసుకో. తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపు లేదంట గాని ప్రభు నిన్ను గద్దించునుగాక అన్నాడు. వీరైతే సంఘాల్లో ఏమంటారంటే తమ గ్రహింపని విషయముల గురించి దూషించి వారికి అర్థం కావు కొన్ని విషయాలు అయినా వాటి విషయంలో దూషించు వారై వివేక శూన్యములుగా మృగం వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వల్ల తాము నాశనం చేసుకొనిచున్నారు. వాళ్ళు నాశనం చేసుకోవడమే కాదు, యేసయ్య ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే మనకి నువ్వు వ్యర్థమైన మాట్లాడే ప్రతి మాటకు కూడా నేను దేవుని సన్నిధిలో లెక్క ఒప్పు చెప్పుకోవాలి. మనకు అర్థం కాని విషయంలో ఈ రోజుల్లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అధికారం మనకి లేదు. దేవుని సంఘముగా, క్రీస్తు సంఘముగా, క్రీస్తును ప్రేమించే వెంబడించే వారంగా, అధికారాన్ని ధిక్కరించే వారంగా, అలాగా ఎవరైనా మనకు అలాంటి బోధ చేస్తున్నారని మన హృదయాలు ఆ వైపు తిప్పుతున్నారంటే దాని విషయంలో చాలా జాగ్రత్త పడాలి. కొన్ని విషయాలు మనకు తెలియవు, గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు మౌనంగా ఉంటే మేలు. వివేక శూన్యం అంటే వివేకం అనే ఒక సబ్జెక్ట్ ఉంటే దాంట్లో 0 అన్నమాట, వాళ్ళకి 0. అయినా వాటి విషయంలో మాట్లాడడానికి తాముని వాళ్ళు చేసుకునే పని ఏంటంటే దే ఆర్ డిస్ట్రాయింగ్ దేర్ ఓన్ సెల్ఫ్స్ at the same time destroying the church of God because of their attitude, because of what they trust and what they preach. So be careful అన్నాడు. అయ్యో వారికి శ్రమ. 11వ వచనం, వారు కయీను నడిచిన మార్గంలో నడిచిరి. అంటే ఏం మార్గం? కయీను పరిశుద్ధుడు, నీతిమంతుడిని హత్య చేయడానికి కూడా వెనుదీయలేదు దేవుడు హెచ్చరించిన తర్వాత కూడా. అలాంటి వారు అంగీకరించకపోతే ఒక నీతిమంతుని కూడా తట్టుకోలేక చంపేసి అంత మనసు కలిగిన వారు అనమాట. బహుమానం పొందవలె బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతంగా పరిగెత్తిరి. మనం బిలాము ఒక్కడే జ్ఞాపకం చేసుకుంటామేమో కానీ బిలాము లాంటి బోధ, బిలాము లాగా ఎలాగైతే బహుమానం కొరకు ఆశపడి దేవుని ప్రజలను కూడా శపించడానికి సిద్ధపడిపోయిన మనస్సు ఎంత గురుడితనం అంటే దాని కొరకు ఆతృతంగా పరిగెత్తుతూ ఆ దూతను కూడా గ్రహించలేని పరిస్థితి, ఎదురుగా కత్తి దూసిన వ్యక్తి అయిన దేవుణ్ణి గ్రహించక ముందుకు వెళ్ళిపోయేదానికి ప్రయత్నిస్తుంటే ఆ గాడిద వెళ్ళక ఆయన ఆపినట్టు చూస్తాం. ఇప్పుడు ఆ విధంగా ఆతృతంగా పరిగెత్తేవాళ్ళు బహుమానం కోసం. ఎవరైనా ఏదైనా ఇన్సెంటివ్ ఇస్తారు, ఏదో బహుమానం ఇస్తారు, మీకు సంఘం కట్టిస్తామండి అంటే అలాంటి వాళ్ళకి కట్టుబడిపోవడం. వాళ్ళు ఏ సత్యం మీద నిలబడి ఉన్నారు? అలాగే నేను కొంతమంది దైవజనులు చూశాను, మంచి పరిచర్య చేసేవాళ్ళు కొంతకాలం అయిన తర్వాత మార్మాన్స్ తో కలిసిపోవడం. అదొక ఒక తెగవారు, మీరు తర్వాత చూసుకోండి, కల్ట్ అది. లేకపోతే ఇంకెవరితోనో అసలు ఏ విధంగానూ పరిశుద్ధ ప్రవర్తన లేకుండా చాలా భయంకరంగా ఈ విధంగా జీవిస్తున్నవారు మాకు ఏదైనా సహాయం చేస్తారని, కానీ మనం అమ్ముడు పోతున్నామా వారికి? ఏదైనా ఒకవేళ మనకి శక్తి సరిపోదేమో ఒక సంఘాన్ని దానికి దేవుడు చిత్తమైతే ఇస్తాడు మీకు సంఘాలు కట్టుకున్నాను. ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి బిలాం వారి బహుమానాలు కోరుకొని పరిగెత్తకూడదు. అలాగా కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించి. ఈ కోరాహు అనే వ్యక్తి మోషే కాలంలో జీవించాడు. ఆయన కూడా లేవీడే, దేవుని పరిశుద్ధ ఆ గుడారంలో పరిచర్య చేసిన వాడే. ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను, నేను ఒక సెక్రటరీగా పనిచేస్తున్నాను అనుకోండి. లేదు నేను సెక్రటరీ ఏంటి, నేను వెళ్ళి మేనేజర్ ప్లేస్ లో కూర్చుంటాను, నాకు ఆ కుర్చీ కావాలని కూర్చుంటే మీరేమంటారు? బుద్ధి లేదా నీకేం పోస్ట్ ఇచ్చారో నీకు తెలీదా, వెళ్ళి ఆ మేనేజర్ పోస్ట్ లో కూర్చున్నావు అనరా?
అలాగే ఈ కోరాహు కూడా ఒక పని ఇచ్చాడు, దేవుడు పరిశుద్ధమైన పని ఇచ్చాడు. లేదు నేను ఈ సీట్లో కూర్చొని నేను మోషే సీట్లో కూర్చుంటానని ఎదురు తిరిగి ఆయనతో పాటు ఇంకా చాలా మందిని ఎదురు తిరిగేటట్లు చేసి దేవుని యొక్క మహా ఉగ్రత భూమి తెరుచుకొని కుటుంబాలతో సహా వాళ్ళు సజీవ సమాధి చేసేసినట్టుగా చూస్తాం దేవుడు. అలాంటి తీర్పు. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, సమ్ము తాము నిర్భయములుగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందుల్లో దొంగబెట్లుగా ఉన్నారు. వీళ్ళు మనతోనే ఉంటారు, సంఘంలోనే ఉంటారు. చాలా ఎలాంటి భయం ఉండదు, దేవుని భయం కానీ మనిషి భయం. ఎందుకంటే నో అథారిటీ ఓవర్ దేర్ లైఫ్స్. వాళ్ళు సెల్ఫిష్ గా తమ తాము పోషించుకుంటూ మీ ప్రేమ విందుల్లో దొంగమెట్టులుగా ఉన్నారు. ఇది ఏ గాలి వస్తే ఆ ఘాటికి అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు, అంటే వాటిలో నీరు కూడా లేదు, వర్షం కూడా పడదు, అలాంటి మేఘాలు అనమాట. అటు ఇటు కొట్టుకుపోయే వారిగా. కాయలు రాయి ఫలం లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెగిలింపబడిన చెట్లుగాను. అంటే ఎంత ఫలహీనతో, ఎంత ఫ్రూట్లెస్ పీపులో వాళ్ళు. ఆ ఫ్రూట్ దేవుడు అంటాడు వారి ఫలమును బట్టి మీరు వారిని ఎరుగుదురు అంటాడు. మరి దేవుని యొక్క ఆత్మ ఫలము లేకుండా ఇలా ఉన్నవారిని మనం వారిని గ్రహించుకోవాలి. మరి ఎలాంటి వారు ఆ పిక్చరైజ్ చేసుకోండి. మీరు ఇంకోసారి చదువుకోండి యూదా పత్రికని, అర్థమవుతుంది. కాయలు రాలిపోయి ఫలాలు లేవు, 2 మార్లు చచ్చిపోయి ఒకసారి చచ్చిన దాన్ని పీకేశారు, మళ్ళీ పాతి పెట్టారు, మళ్ళీ వేళ్లతో పెగిలింపబడిన చెట్లు. ఒకసారి చూడండి, ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతకవు, చాలా కష్టం. ఇమాజిన్ కొత్త టెక్నాలజీ వచ్చి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, చాలా ఖరీదుతో కూడిన పని అది. అదైతే ఏమైనా ఫలం ఇచ్చే చెట్టు, మంచిగా ఉన్న చెట్టు అయితే ఎవరైనా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. చచ్చిపోయిన చెట్టు ఎవరండి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు? అది కూడా ఏమి ఫలం లేని చెట్టుని ఎవరు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు? అట్లా ఉంటారు, జాగ్రత్త. తవ అవమానమును నురుగు వెళ్ళగక్కువారే, అంటే వాళ్ళు కొంచెం ఊరికే ఈజీగా అఫెండ్ అయిపోతారు సంఘాల్లో. వాళ్ళు మాట వినకపోయినా అఫెండ్ అవుతారు. వాళ్ళని నమస్తే చెప్పలే, నాకు ప్లేస్ ఇవ్వలే, చైర్ ఇవ్వలే అని అఫెండ్ అయిపోతారు, అవమానం పడిపోతారు. ఊరికి అవమానం. నురుగు వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గం తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంతకారం నిరంతరము భద్రం చేయబడింది. ఆదాము మొదలుకొని 7వ వాడిన హానోకు కూడా వీరి గురించి ప్రవచించి ఇట్లను. ఇక్కడ చూస్తున్నాం హానోకు ఒక ప్రవక్తగా ఆయన తరంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అంటాడు. ఆ విధంగా 6 దినాల్లోనే హానోకు ప్రవచించాడు. ఎన్నిసార్లు భక్తిహీనత అనే మాట ఈ వచనంలో ఉంటే చూడండి మీరు. భక్తిహీనులందరూ, భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలు, భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన మాటలు, కఠినమైన వాటన్నిటిని ఒప్పింపు చేయడానికి ప్రభు ప్రతి మాటకి, ఇందాకే అనుకున్నాం, మనం లెక్కొప్ప చెప్పుకోవాల్సిన పని ఉంది దేవుని సన్నిధిలో. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును అన్నాడు. వారు తమ దురాశల చొప్పున నడుచుచు, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వారికి దురాశ. రెండవది లాభము నిమిత్తము మనుషుల్ని కొనియాడుచు, అంటే సెల్ఫిష్ గెయిన్ కొరకు, లేకపోతే లాభం పొందడానికి మనుషుల్ని డబ్బా కొడతారు. అబ్బా నీ అంతటోళ్ళు లేడయా, నీ అంతటోళ్ళు లేరు అన్నట్టుగా. ఎల్లప్పుడు సనుగువారు, తమ గతిని గూర్చి నిందించు వారై ఉన్నారు. వారు నోరు డంబములైన మాటలు పలుకు, గొప్ప మాటలు. ఇంకొకరికి డబ్బా కొడతారు, వాళ్ళు కూడా డబ్బా కొట్టుకుంటారు, గొప్ప మాటలు. చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారి విషయంలో. ఇవన్నీ చెప్పి, స్పష్టంగా చెప్పి, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమకు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరినీ
మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. వాళ్ళు డివిజన్స్ కలిగిస్తున్నారు సంఘాల్లో. కాబట్టి మనకి ఏమని ఆయన మళ్ళీ చెప్తున్నాడంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక్క విషయం గుర్తుపెట్టుకొని, మనం యేసునందు భద్రం చేయబడిన వారం, కానీ మనం కాపాడుకోవాలి. గేట్లు తీసేసి తలుపులు తీసేసి అయ్యో ఆవులు వచ్చేసి మా తోటంతా తినేసినాయి అంటే ఎంత బుద్ధిహీనత. అన్ని మనకి ఇచ్చిన విలువని అన్ని ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే పాడేసి అయ్యో ఎత్తుకుపోయారంటే ఎంత అవివేకం మంది. దేవుడు ఒక భద్రత పెట్టాడు. యేసు క్రీస్తునందు ఉంటే, ఆయన సత్యములో నిలిచి ఉంటే, ఆయన మాత్రమే ఆ చెవియొగ్గి ఆ సత్యాన్ని అనుసరిస్తుంటే వీటన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. వ్యక్తుల్ని కాకుండా ఆయన మాత్రమే మనం పూజిస్తూ ఆయన సత్యానికి కట్టుబడి ఉంటే మనం వీటన్నిటి నుంచి తప్పించబడతాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. దేని మీద మన ధ్యాస ఉండాలంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య నివార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కార్చుకొని ఉండుడి అన్నాడు. ఏదన్నా విలువైంది ఎలా కాపాడుకుంటామో ఆ విధంగా కాచుకొని ఉండుడి అండి. మనం దేన్నైతే విశ్వసించామో, మనం విశ్వసించిన వాడు క్రీస్తు. ఆయన సత్యం, అనుగ్రహించబడిన సత్యాన్ని అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకుంటూ, ఇల్లు కట్టుకుంటున్నామా చర్చిలు అది సెకండరీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు బిల్డ్ అవర్ ఫెయిత్. మనల్ని మనం కట్టుకుంటూ, మనకు అనుగ్రహించబడిన వారి జీవితాలు కడుతూ, ఎల్లప్పుడూ మనలో ఉన్న నివాసం ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో యుక్తంగా ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమే మనకు అనుగ్రహించబడిన దేవుని యొక్క కనికరము చొప్పున దాని కొరకు కనిపెట్టుకుంటూ దేవుని ప్రేమలోనే నిలిచి ఉండాలి, కానీ ద్వేషంలో నిలిచి ఉండకూడదు. కాచుకొని ఉండండి. సందేహపడే వారి మీద కనికరం చూపించండి. చాలా మంది ఇలాంటి బోధలు విని సందేహం వచ్చిందేమో సంఘాల్లో, వారి మీద కనికరం చూపించండి. కొంతమంది దానికి ఇంకా చాలా లోతుగా వెళ్ళిపోయారేమో ఏమో, నిత్య నరకాగ్నికి చాలా సమీపంగా ఉన్నారేమో, అగ్నిలో లాగినట్లుగా లాగండి. పొయ్యి మీద వండే వాళ్ళకి పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఏదైనా ఆ దిప్పుల్లో పడిపోతే వెంటనే ఏదైనా చాలా విలువైంది వెంటనే లాగేస్తాం బయటికి, అప్పుడు చేయి కొంచెం కాలుతుంది. దానికి కూడా మరి సిద్ధపడి ప్రియులైన వారు ఎవరైనా అలాంటి తప్పుడు బోధలకి మరి అలాంటి పరిస్థితుల్లో ఉంటే లాగేయాలి వారిని. కొందరు రక్షించుడి, కనికరం చూపించాలి, రక్షించాలి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తన ఏమాత్రం ఒప్పుకొనక, ఒకవేళ అపవిత్రం అయిపోయారు వారు, ఆ చెప్పిన మాటలు బట్టి పాపంలో పడ్డారంటే దాన్ని మాత్రం ఒప్పుకోవద్దు, కానీ అసహించుకొంచనే భయముతో కొందరిని కరుణించుడి. దేవుని భయంతో, అయ్యో నాకు ఇంత గొప్ప రక్షణ వచ్చి పొందిన రక్షణ నుంచి వీరు నశించిపోకూడదని భయముతో వారిని కరుణించుడి అంటారు. ఇది ఏ స్థితి? రక్షించబడిన వారు, సంఘములో ఉన్నవారు ఇలాంటి అబద్ధ బోధల వల్ల సందేహపడుచున్నవారు, అలాంటి పరిస్థితుల్లో వారిని రక్షించే విషయం. అగ్నిలో లాగినట్టుగా లాగండి అంటూ మళ్ళీ సంఘానికి అంతా కూడా మళ్ళీ ఇంకొక గొప్ప ధైర్యం చెప్తున్నాడు యూదా. ఏమని చెప్తున్నాడంటే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు. ఎప్పుడైతే దేవుని సత్యానికి మనము దేవునికి అప్పగించుకుంటామో మన జీవితాల్ని, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడే దేవుడు. రాయి తగిలికొని గబుకు ముందు తూలి పడిపోకుండా, కంప్లీట్గా ఫ్లాట్ అయిపోకుండా కాపాడే దేవుడు. తన మహిమ ఎదుట ఎలా నిలబడాలని ఇష్టపడుతున్నాడంటే, ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును
ఆధిపత్యమును అధికారమును యుగముల పూర్వమును ఇప్పుడును సర్వయుగమును కలుగును గాక. ఆమేన్. దేవుడు భయపెట్టడానికి మనని హెచ్చరించడు, జాగ్రత్త పడమని హెచ్చరిస్తాడు. మనమేమి అయ్యో నిస్సహాయులం కాదు. మనలో బలవంతుడైన దేవుడు మనలో ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అంట. శత్రు పన్నాగం పండుతాడు, వాడు అది ఆయన పని. శత్రు తంత్ర మంత్రాలు ఎరిగి దాన్ని ఎలా జయించాలో మన తొట్టిల్లకుండా కాపాడేవాడు మన గొప్ప దేవుడు. ఆ దేవుడు ఎక్కడో దూరంగా లేడు. తన అమూల్యమైన రక్తంతో కొనుక్కున్న తన సంఘంలో మనలో తన పరిశుద్ధాత్మను ఉంచాడు. కాబట్టి మన ఒక్కొక్కరికి కూడా దేవుని ఎరిగే, అంటే వాక్య మూలంగా ఊరికి వినడం వల్ల ఎరగడం కాదు, కానీ సహవాసంతో మరి మన యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా ఎరిగే మనసు దేవుడు అనుగ్రహించాలని, క్రీస్తు జ్ఞానంలో ఎదుగుతున్న కొలది ఆయన స్వరం ఏంటో ఇప్పుడు ఒక వ్యక్తి మనకు చాలా మరి దగ్గర వారు బయట నుంచి పిలిస్తేనే మనకి వాళ్ళ అడుగుల శబ్దం వింటేనే తెలిసిపోతుంది. అలా క్రీస్తుతో మనం సమానంగా ఎదగడానికి, ఆయన ఎరగడానికి ప్రేమతో మరి ప్రేమ కలిగి సత్యం చెప్తూ అన్ని విషయంలో క్రీస్తులను ఎదగడానికి ఇష్టపడినప్పుడు ఈ అపోస్తుల బోధలో ఒక భాగము ఈ హెచ్చరికలు. వీటిని మనం హృదయంలో భద్రం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే చాలా భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం కాబట్టి. భయంతో అయ్యయ్యో అయ్యబాబోయ్ అలాంటి దాంతో కాదు, కానీ భద్రం చేసుకుంటూ ఈ సత్యం మనం భద్రపరచబడిన వారంగా దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో తొట్టిల్లకుండా కాపాడుతాడని, నిలబెడతాడని ఆ ధైర్యంతో మనకు అనుగ్రహించబడిన సంఘాల్ని మనల్ని కాపాడుకోవడానికి ఇష్టపడాలి. ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి సంఘంగా. ఒకటి, మనకు అనుగ్రహించబడిన ఈ యొక్క ఫెయిత్ ని, సంఘాన్ని మృతమైన రిలీజియన్ నుంచి, మతం అనేది మృతం, మార్గమైన యేసయ్య మాత్రమే సజీవుడు, మనకు జీవం ఇచ్చిన ఒక డైనమిక్ ఫెయిత్ ని ఇచ్చాడు. ఆయన మీదే మరి మన కనుదృష్టి ఉంచి 2024లో ముందు కొనసాగడానికి ఇష్టపడతాం. పర్సనల్ గా, సిన్సియర్ గా, నిష్కలంకమైన విశ్వాసంతో ముందుకెళ్ళడానికి ఇష్టపడదాం. మృతమైన విశ్వాసం కాదు, డైనమిక్ ఫెయిత్ తో. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి లోబడేటట్లు చేసుకుంటారు, దేవునికి కాదు. జాగ్రత్త. కాంప్రమైజ్ నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడదాం. మన విశ్వాసం ఎలాంటి పాలిటిక్స్ తో కూడింది ఉండకుండా చూసుకుందాం. మేము వీరి వారం వారి వారం అని అప్పుడు పౌలు భక్తుడు అపోలో వారు, నా వారు, కేఫా వారు అని చెప్పుకుంటున్నారు. మనం కాదు, మనం క్రీస్తు వారం. పేరు పెట్టుకున్నామేమో ఒక సంఘానికి, కానీ మనం కట్టుబడింది క్రీస్తుకు మాత్రమే. 4వదిగా మన విశ్వాసము ద్వేషం లేనిదిగా ఉండాలి, ప్రేమతో నిండి ఉన్న విశ్వాసంగా ఉండాలి. అలా ఈ 4 కలిగి మరి సంఘాలుగా మనం క్రీస్తు క్షేమాభివృద్ధి పొందుతూ అన్ని విషయంలో సంపూర్ణులకు వరకు ఎదగాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకొంచుండగా, ఆ విధంగా వాక్యం విన్న మన అందరినీ దేవుడు ఆశీర్వదించి నడిపిస్తాడు. కాబట్టి ఆయన బలిష్టమైన మరి నడిపించే హస్తాలకి మన వర్చువల్ ఫెలోషిప్ ని మనకు అనుగ్రహించబడిన వారందరినీ కూడా అప్పగిస్తూ ఆయన సత్యవాక్యానికి, ఆయన కనికరానికి, ఆయన ఐ ట్రస్ట్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ ద లార్డ్. నేను ట్రస్ట్ చేస్తున్నారా? మనం దేవుని యొక్క అధికారానికి, మన ప్రధాన కాపరిగా ఆయన నడిపింపుకి నేనైతే విశ్వసిస్తున్నాను. మీరు విశ్వసిస్తున్నారా? అప్పగించుకోవడానికి ఇష్టపడతాం. దేవుడి వాక్యాన్ని మన వినికిల్లో దీవించును గాక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 2-3 దినాలుగా నాకు చాలా కొంచెం జ్వరం ఉన్నందువల్ల నేను ఆన్ చేసుకోలేకపోయాను వీడియో. నన్ను దయతో క్షమించండి. థ్యాంక్ యూ అండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ అడక దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడే విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. సిస్టర్ రూపా సుహాసినక్క గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం.
మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అయ్య గారు ప్లీజ్ అండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలంలో యోధా రాసిన పత్రికలో నుండి, అలాగనే అపోస్తుల కార్యముల అధ్యాయంలో నుండి కూడా కొన్ని శ్రేష్టమైన సత్యమైన బోధ, హెచ్చరికలు ఈ అంచె దినాల్లో సంవత్సరానికి ప్రారంభంలో ఉన్న మా వయసును బట్టి, అలాగనే కాలాన్ని బట్టి రాకడకు దగ్గరగుచున్న, ఈ రాజ్యానికి దగ్గరగుచున్న మాకునైనా ఇటువంటి ఖచ్చితమైన హెచ్చరికలు మేము ఎలాగ నడుచుకోవాలో, మా భక్తిని ఎలా కాపాడుకోవాలో, మీరిచ్చిన రక్షణను, పరిశుద్ధుల సహవాసము, విశ్వాసము, అలాగనే మీరిచ్చిన బోధను దేవమే ఎలా మేము కాపాడుకొని, ఈ భక్తిహీనత ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో, అబద్ధ బోధలు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో, స్వార్థంతో కూడిన కాలంలో మమ్మల్ని మేము ఎలాగ భద్రపరచుకోవాలో, యేసుక్రీస్తునందు మేము భద్రపరచబడుచున్నప్పటికీ మేము కూడా ఎలాగన భద్రపరచబడాలని జాగ్రత్తను కలిగి ఉండాలి తండ్రి. మాకు వివరంగా నీ దాస్త్రాల ద్వారా బోధించినందుకే నీ వందనాలు. మేము ఎవరి మార్గములో నడుచుకోకూడదో, కయ్యను బిలాము యొక్క బోధ, కోరహలో తిరుగుబాటు చేసిన కోరహు దేవ, ఇటువంటి వారి వలె మేము ఉండకూడదని తండ్రి, మీరు తీర్పు తీర్చిన వాడవు, తీర్చేవాడవు. దేవదూతలను సహా నీవు విడిచిపెట్టలేదు నాయన. విశ్వాసం ఉంచని ఐగుప్తు నుంచి విడుదలైన వారిని కూడా ఎలా మీరు శిక్షించినారు తండ్రి. సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా ఎలా శిక్షించినారు. ఇవన్నీ కూడా మా యొక్క హెచ్చరిక కొరకు రాయబడి అంచె దినాల్లో తండ్రి, మా భక్తిని, విశ్వాసమును కాపాడుకోవడానికి, దేవ భక్తిహీనతను విడిచిపెట్టడానికి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడానికి, ఓ గొప్ప తండ్రి, మీరు మమ్మలను దినదినం హెచ్చరిస్తున్నందుకు ఈరోజు ప్రత్యేకంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము నీ పరిశుద్ధ మార్గంలో నడుచుకుంటూ ఎటువంటి పాపమునకు, శోధనకు, తప్పుడు బోధలకు, అపవిత్రతకు, శరీర అపవిత్రతకు చోటు ఇవ్వకుండా దేవ ఇతరులను కూడా మేము ఈ మార్గంలో నడిపించే వారముగా, మీరు మాకు అప్పగించిన సంఘమును, సేవను, విశ్వాసాలను కాపాడుటకు, అలా మేమందరము కలిసి ఒకే ఒక దేవునికి, ప్రభువు యొక్క ప్రభుత్వానికి, ద లార్డ్షిప్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మేము అప్పగించుకున్న వారమై, మనుషులకు కాకుండా మీరే మాకు నిజమైన ప్రాణము పెట్టి తిరిగిలేచిన ప్రధాన కాపరవి, ప్రధాన యాజకుడివి, ఓ దేవతని రక్షకుడు అని దేవ మీకు మాత్రమే ఆ ఘనత ఇచ్చేవారముగా, యేసు ప్రభువా మీ యొక్క సంపూర్ణత్వంలోనికి మేము ఎదుగువారముగా, అవును ప్రేమ కలిగి సత్యము చెప్పు అన్ని విషయంలో ప్రభు వలె, క్రీస్తు వలె ఉండడానికి ఎదగాలనే మనసుతోనైనా మీరు సంఘానికి ఇచ్చిన యొక్క ఆధిక్యతలు లేక అంటే వరములు, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులు, ఉపదేశకులు తండ్రి, వాటి ద్వారా ఆ పరిచర్యల ద్వారా, ఆఫీసెస్ ద్వారా మేము ఇంకనూ ఎదుగుటకునైనా మాతో ఉన్న వారిని అలాగే ఎదిగింపచేయుటకు గొప్ప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇటువంటి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ నైనా మా బాగు కొరకు మేము ఇంకా పరిశుద్ధపరచబడ్డానికి మీరు ఏర్పాటు చేసినందుకై దినదినమునైనా శ్రేష్టమైన వాక్యాన్ని మీరు మాకు శ్రేష్టమైన సేవకురాండ్రుల ద్వారా ఇస్తున్నందుకు, అలాగే ప్రార్థన చేసే అనేక మందిని
ఈ గుంపులో ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ వాక్యం అందించిన సేవకురాలకి మంచి ఆరోగ్యమును ఇంకా ఆత్మబలమును తండ్రి అనుగ్రహించిన ఆయన వారి కుటుంబమును దీవించి అనేక మందికి దీవెనకరంగా ఓ ప్రభు అనంతపూర్లో ఇంకా మా దేశంలో ఇంకా మీరు వాడుకోమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వసించి వేడుకుని మా తండ్రి ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, పరలోకమందు నెరవేర్చబడుచున్న భూమి మీద తప్పించిన ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని సోదరులను తేక కీడు నుండి తప్పించము, ఎందుకంటే శక్తి మహిమ నిరంతరం మీరు నా స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క జసాన్ని మనందరికీ తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవ సేవకులు రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు వాక్యాన్ని అందించినటువంటి సిస్టర్ రూపా సువాసన గారికి మన సహవాసం తరపున మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, రేపటి దినమున మనకు బ్రదర్ సుధాకర్ రెడ్డి అనే గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించండి, ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా మనం జాయిన్ అవ్వచ్చండి. గమనించగలరు. ఈ మెసేజ్ అనేది కూడా రికార్డ్ చేయబడుతూ ఉంటాయండి. యూట్యూబ్లో మనకు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ, లేదా బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ మనకు అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించగలరు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడికి ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అని అనాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.